VMR లాజిక్స్. మీలో ఎవరైనా SSC అండ్ రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్నారా? సో వాళ్ళ కోసమే VMR లాజిక్స్ లో మనకి ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్లో మ్యారథాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యారథాన్ లో మనకి 5 నుండి 7 వరకు క్వాంట్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దట్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే అరౌండ్ 30% క్వశ్చన్స్ అనేవి మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ లో అడుగుతూ ఉంటాడు. మరి రిమైనింగ్ 70% పొజిషన్ ఏంటి అంటే దానికోసమే మన VMR లాజిక్స్ లో ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉంటున్నాయి. అయితే ఆఫ్లైన్ లో కనుక చూసుకుంటే మనకి 3 days డెమో వెళ్ళిన తర్వాత నచ్చితే ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాం. ఇన్ ద సేమ్ వే మాకు మా మీద ఉన్న నమ్మకంతో మీకు ఏం చెప్తున్నాము అంటే ఈ 7 days డెమోస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 7 days డెమోస్ కోసం మీరు జస్ట్ 9 rupees పే చేస్తే చాలు. సో ఈ ఆఫర్స్ వచ్చేసి 5th, 6th, 7th ఆగస్ట్ రోజు అవైలబుల్ గా ఉంటున్నాయి. వీటిని యూటిలైజ్ చేసుకోండి. అండ్ చాలా మందికి తెలుసు VMR లాజిక్స్ అంటేనే అర్థమెటిక్, అర్థమెటిక్ అంటేనే VMR లాజిక్స్. థ్యాంక్ యూ, బై. హలో ఎవ్రీవన్. సో ఈ రోజు వచ్చేసి మనం డే 3 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ప్యూర్ మ్యాథ్స్ వి సాల్వ్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి SSC, CGL, CHSL అలానే రైల్వేస్ కనుక చూసుకుంటే NTPC, ALP టెక్నీషియన్. సో వీటికి రిలేటెడ్ గా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం, రైట్? సో ఇది నేను ఆల్రెడీ హోంవర్క్ ఇచ్చాను. a+b వాల్యూ ఎంత ఇచ్చాడు? √6 ఇచ్చాడు. a-b వాల్యూ √3 ఇచ్చాడు. ఏం అడుగుతా ఉన్నాడు? a² + b² - 3ab అంటున్నాడు, రైట్? ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ వచ్చేసి ఒకటి a+b దట్ ఈస్ √6, a - b √3, a² + b² - 3ab అన్నాడు. ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇక్కడ ఒక పాయింట్ చూస్తే a² + b² కనిపిస్తుంది అంటేనే ఏంటి? స్క్వేర్ చేయమని మీనింగ్. ఏ నుండి ఇక్కడ ఇచ్చినవి ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ b ఇచ్చాడు. బట్ మనల్ని క్వశ్చన్ అడగడం ఎలా అడుగుతున్నాడు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ a² అండ్ b² అంటున్నాడు. సో నేను దీని గురించి మాట్లాడుతున్నాను. a² అండ్ b² అన్నాడు. సో a నుండి a² అలానే b నుండి b² ఎలా వస్తుంది అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, a + b ² ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దట్ ఈస్ 6. నెక్స్ట్ ఇది స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది? a - b ² ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దట్ ఈస్ 3. సో నాకు ఇక్కడ a + b ² అలానే a - b ² వాల్యూస్ అనేవి వచ్చాయి. అడుగుతుంది a² + b² ఫార్మేట్ కనిపిస్తుంది. మరి ఇక్కడ a + b ² అలానే a - b ² ని ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తే a² + b² వస్తుంది? సింప్లిఫికేషన్ టాపిక్ లో డిస్కస్ చేసాము. ఈ ఫార్ములాస్ చాలా రెగ్యులర్ గా అడుగుతా ఉంటాడు అనేసి a + b ² వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతా ఉంటాడు అనేసి డిస్కస్ చేసాం. ప్లస్ a - b ² ఫార్ములా ఏంటి? 2 times of a² + b². అలానే అంటే a + b ² a - b ² ని యాడ్ చేస్తే ఏమొచ్చింది ఫార్ములా? 2 times of a² + b². అలానే a + b ² - a - b ² దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందని చెప్పుకున్నాం ఫార్ములా 4ab. సో ఈ 2 ఫార్ములాస్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. సో అందుకని ఈ ఫార్ములాస్ గుర్తుంటే సొల్యూషన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయని డిస్కస్ చేసాం, రైట్? సో ఇక్కడ a + b ² ని a - b ² ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది 6 + 3. సో ఈ రెండింటి ఫార్ములా ఏమవుతుంది? 2 times of a² + b². సో 6 + 3 9. సో 9/2 ఈక్వల్స్ టు a² + b². ఈ a² + b² తో పాటు నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? 3ab. 3ab లో ఆ 3 అనే వాల్యూ కాసేపు పక్కన పెట్టేస్తే ab, ఈ ab వాల్యూ రావాలి అంటే ఏం చేయొచ్చు? ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాం? a + b ² + a - b ² చేసామా? ఏమొచ్చింది మనకు అక్కడ నుండి? a² + b² వచ్చింది. ఇప్పుడు ab రావాలి అంటే a + b ² అలానే a - b ² ఏం చేయొచ్చు? సబ్ట్రాక్ట్ చేయొచ్చా? రైట్. సో 6 - 3 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? a + b ² - a - b ² ఫార్ములా 4ab. 6 - 3 అంటే ఏంటి? 3. ఈ 4 ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటు వస్తే డివిజన్ ab. సో ab వాల్యూ 3/4 వచ్చింది. అలానే a² + b² వాల్యూ వచ్చేసి 9/2 వచ్చింది. సో దాన్ని ఏదైతే క్వశ్చన్ అడిగాడో అక్కడ సబ్స్టిట్యూట్ చేసే సొల్యూషన్ వస్తుంది కదా. సో a² + b² వాల్యూ ఎంత? 9/2 - 3 ఇంటూ ab వాల్యూ ఎంత? 3/4. సో సాల్వ్ చేస్తే
9/2 minus 3 3s are 9/4. సో 2కి 4కి LCM ఏమవుతుంది 4ఏనా. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ 2 ఉంది. సో LCM 4 రావాలి అంటే దీన్ని ఏం చేస్తున్నాం ఇంటూ 2నా. సో 9 2s are 18 minus 9. సో 18 minus 9 ఎంత 9/4. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. చాలా చాలా బేసిక్ క్వశ్చన్. అయితే ఇక్కడ స్క్వేర్ రూట్ కనుక లేకుండా వాల్యూస్ ఏమైనా ఉండుంటే మనం అజంప్షన్ కూడా చేయొచ్చు అనేసి యాప్లో డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ a+b వాల్యూ వచ్చేసి 6, అలానే a మైనస్ b వాల్యూ వచ్చేసి 1. ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం అజంప్షన్స్ చేస్తాము అని చెప్పుకున్నాం. ఇలా ఇచ్చాడు a+b వాల్యూ వచ్చేసి 6 ఇచ్చాడు, అలానే a మైనస్ b వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాడు అనుకోండి. a+b వాల్యూ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు, అలానే a మైనస్ b వాల్యూ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. ఇలా ఇచ్చేసి a⁴ ప్లస్ b⁴, లేదు అంటే a⁴ ప్లస్ b⁴, a⁴6 ప్లస్ b⁴6, అలా పవర్ ఎక్కువ ఉన్న వాల్యూస్ అడుగుతా ఉన్నాడు అని డిస్కస్ చేసాం. మరి ప్రీవియస్ క్వశ్చన్ అంటే a² ప్లస్ b² ab అడిగాడు. a² ప్లస్ b² కావాలి అంటే ఒకటి a+b² ని a−b² ని యాడ్ చేసాం. ab కావాలి అంటే a+b² ని a−b² ని సబ్ట్రాక్ట్ చేసాం. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎలా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం. ఇలా పవర్ ఎక్కువ అడిగాడు అంటే a⁴ ప్లస్ b⁴, a⁴6 ప్లస్ b⁴6 అలా అడిగాడు అంటే వాటికి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని డిస్కస్ చేసాం. ఎందుకు అంటే పవర్ అనేది పెద్ద పెద్ద పవర్స్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ వాల్యూస్ ని మనం ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనేసి మీనింగ్. అంటే ఇక్కడ చూడండి a అండ్ b అనే వాల్యూస్ ని నేను అజంప్షన్ చేస్తున్నా. అంటే నేను ఇప్పుడు ఆ 2 వాల్యూస్ ని అజంప్షన్ చేస్తే ఆ 2 వాల్యూస్ సమ్ వచ్చేసి 6 అవ్వాలి, అలానే ఆ 2 వాల్యూస్ డిఫరెన్స్ వచ్చేసి 2 అవ్వాలి. మరి ఆ 2 వాల్యూస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ a వాల్యూ 1 అయితే b వాల్యూ ఏమవుతుంది 5 అవుతుందా. 1ని 5ని యాడ్ చేస్తే ఎంత 6. మరి 1ని 5ని సబ్ట్రాక్ట్ చేయడం అంటే 5 - 1 చేస్తున్నా. ఇది 5 అనుకుంటున్నా, ఇది 1 అనుకుంటున్నా. సో 5 - 1 ఏమవుతుంది 4 అవుతుంది. బట్ ఇక్కడ ఏమన్నాడు వాల్యూ 2 అన్నాడు. సో సాటిస్ఫై అవ్వట్లే. మినిమం వాల్యూస్ అజంప్షన్ చేస్తున్నాం. సో b వాల్యూ ఫస్ట్ 1 అనుకున్నాను, సో రాలేదు. నెక్స్ట్ b వాల్యూ ఏమనుకోవచ్చు 2నా. సో b వాల్యూ 2 అయితే a వాల్యూ ఏమవుతుంది 4ఆ. సో 4 + 2 6, 4 - 2 2. ఎస్, రెండు కండిషన్ సాటిస్ఫై అయినాయి. సో అప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది 4⁵ ప్లస్ 2⁵. ఇవి రాయడం ఎంతసేపు రైట్. మనం ఆల్రెడీ యాప్ లో డిస్కస్ చేసాం. వాల్యూ పవర్ అనేది పెద్దగా ఇచ్చాడు అంటే డెఫినెట్ గా ఇక్కడ ఇచ్చే వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయడానికి ఈజీగా ఉండేవి మాత్రమే ఇస్తున్నాడు అని డిస్కస్ చేసాం. చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడుగుతున్న వాల్యూస్ కూడా ఇవే. a+b = 5, అలానే ab = 6 అని ఇస్తున్నాడు. ఇచ్చేసి సేమ్ అలానే a⁴ ప్లస్ b⁴ అన్నాడు, లేకపోతే a⁴6 ప్లస్ b⁴6, a⁴7 ప్లస్ b⁴8 చెప్పలేం. ఏవైనా పవర్స్ అడగొచ్చు. లైక్ పెద్ద పెద్ద పవర్స్ అడిగాడు అంటేనే మనకు అక్కడ ab వాల్యూస్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము అనేసి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే ఒక 2 వాల్యూస్ మనం ఏవైతే అజంప్షన్ చేస్తున్నామో a అండ్ b అనేవి అజంప్షన్ చేస్తున్నామో వాటి సమ్ వచ్చేసి 5 అవ్వాలి, వాటి ప్రోడక్ట్ వచ్చేసి 6 అవ్వాలి. మరి ఆ 2 నెంబర్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ a వాల్యూ 1 అనుకుంటే లీస్ట్ వాల్యూ కదా మనం తీసుకునేది. సో 0 తీసుకోవడానికి లేదు, ఎందుకంటే 0 తీసుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ 0 × సంథింగ్ ఏమవుతుంది 0 అవుతుంది. బట్ అక్కడ వాల్యూ 0 ఇవ్వలేదు కాబట్టి 1 నుండి స్టార్ట్ చేస్తున్నా. a వాల్యూ 1 అయితే b ఏమవుతుంది 4. సో 1 + 4 5, బట్ 1 × 4 ఏమవుతుంది 4 అవుతుంది. సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ ఏ వాల్యూ ఏం అజంప్షన్ చేయొచ్చు 2. సో a వాల్యూ 2 అయితే b ఏమవుతుంది 3. సో 2 + 3 ఎంత 5, 2 × 3 ఎంత 6. ఎస్, 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు a వాల్యూ 2, అలానే b వాల్యూ 3 తీసుకోవచ్చా రైట్. సో ఇలా ఎప్పుడైనా పవర్స్ అనేవి ఎక్కువ ఇచ్చాడు అంటే డెఫినెట్ గా వాల్యూస్ ఈజీగా అజంప్షన్ చేయొచ్చు అనేసి, ఆ మీనింగ్ ఉన్నప్పుడు మాత్రమే క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేసి యాప్ లో డిస్కస్ చేసాం. ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ మనకి రైల్వేస్ లో కనిపిస్తా ఉన్నాయి. ఎవరైతే మీరు NTPC ఎగ్జామ్ రాశారో వాళ్ళకి క్లియర్ ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. OABC is a quadrilateral. సో OABC అనేది ఒక చతుర్భుజం అంట. where O is center of a circle. సో O అనేది వృత్తం ఏదైతే ఉందో వృత్తానికి కేంద్రం అంట. అండ్ A, B, C are the points on the circle.
సో ఏబిసి అనేవి ఆ వృత్తం మీద 3 పాయింట్స్ అంటే 3 బిందువులని ఇచ్చాడు. సచ్ దట్ యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు 120 degrees. ఫైండ్ ద రేషియో ఆఫ్ యాంగిల్ ఏఓసి టు యాంగిల్ ఓఏసి. క్వాడ్రిలేటరల్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు అంటే మనం జామెట్రీలో క్వాడ్రిలేటరల్ కి రిలేటెడ్ గా, అలానే క్వాడ్రిలేటరల్ లో ఇదేముంది అంటే సర్కిల్, రైట్? సో సర్కిల్స్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేసాం, క్వాడ్రిలేటరల్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేసాం, ట్రయాంగిల్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం. జామెట్రీ అనేది చాలా చాలా లెంతీ టాపిక్ అండ్ దాని నుండి క్వశ్చన్స్ అనేవి కూడా ఎక్కువ వస్తున్నాయి అనేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ షార్ట్ కట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, రైట్? సో చూస్తే ఓఏబిసి అనేది ఏంటో ఒక క్వాడ్రిలేటరల్ అంటున్నాడు, రైట్? సో ఇది ఓఏబిసి అనేది ఒక క్వాడ్రిలేటరల్ అనేది మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఓ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్, ఏబిసి అనేవి 3 పాయింట్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఏబిసి ఈక్వల్స్ టు 120 degrees అన్నాడు. సో యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు 120 degrees అంటే ఈ 120 degrees యాంగిల్ ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఏదైతే లెటర్ ఇచ్చాడో అక్కడ ఉంటుందా? సో బి దగ్గర యాంగిల్ ఎంత అంటే 120 degrees. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు అంటే ఏఓసి అలానే ఓఏసి, సో ఈ యాంగిల్స్ ఎంత అని అడిగాడు, రైట్? సో చూస్తే మోడల్ ఎగ్జాక్ట్లీ డిస్కస్ చేసాను, గుర్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సి నుండి అలానే ఏ నుండి ఒక లైన్ అనేది డ్రా చేశాను, సర్కిల్ మీదకి లైన్ అనేది డ్రా చేశాను, రైట్? సో ఈ లైన్ డ్రా చేయడం వల్ల ఇప్పుడు ఇది చూడండి, సి నేను ఇక్కడ ఏదైతే పాయింట్ మెన్షన్ చేశానో దాన్ని డి అనుకుంటున్నాను. సో సి డి ఏ బి ఇదేమవుతుంది? క్వాడ్రిలేటరల్ అవుతుందా? చతుర్భుజం అంటే ఏంటి? 4 sides ఉంటుంది, క్వాడ్రిలేటరలా? చూడండి ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరలా? ఏ క్వాడ్రిలేటరల్ అది? సైక్లిక్ క్వాడ్రిలేటరల్. దీని గురించి క్వశ్చన్స్ చాలా రెగ్యులర్ గా అడుగుతాడు అని చెప్పుకున్నాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ తెలుగులో వచ్చేసి చక్రీయ చతుర్భుజం, చక్రీయ చతుర్భుజం, రైట్? మరి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని ఎలా తెలుస్తుంది అంటే యాప్ లో డిస్కస్ చేసాం. ఏంటి, ఒక సర్కిల్ మీద 4 పాయింట్స్ ఉన్నాయి అంటే ఆ 4 పాయింట్స్ తో మనకి క్వాడ్రిలేటరల్ చతుర్భుజం అనేది ఏర్పడింది అంటే దాన్ని ఏమంటాం మనం? చక్రీయ చతుర్భుజం, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటామా? చూడండి ఇది ఒక సర్కిల్, సర్కిల్ మీద ఏ బి సి అలానే డి ఇవి 4 పాయింట్స్. సో ఈ 4 పాయింట్స్ ని కనెక్ట్ చేస్తే మనకు ఫామ్ అయింది ఏంటి? సైక్లిక్ క్వాడ్రిలేటరల్. మరి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యొక్క ప్రాపర్టీ ఏమని చెప్పుకున్నాం? సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్, ఆపోజిట్ యాంగిల్స్. ఇది చాలా రెగ్యులర్ గా అడుగుతా ఉన్నాడు. ఈక్వల్స్ టు 180 degrees. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి అంటే ఏవైతే 4 sides ఉన్నాయో, 4 పాయింట్స్ ఉన్నాయో ఆ 4 పాయింట్స్ అన్ని కూడా సర్కిల్ మీద ఉంటే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. మరి దాని ప్రాపర్టీ ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ సమ్ వచ్చేసి 180 degrees. సో ఎదురు కోణాల మొత్తం ఏమవుతుంది? 180 degrees. సో ఎదురు కోణాల మొత్తం వచ్చేసి 180 degrees, రైట్? దీంట్లో ఈ ఏబిసిడి అనే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో మనకు తెలిసిన యాంగిల్ ఏంటి అంటే బి. మరి బి దగ్గర యాంగిల్ 120 అయితే డి దగ్గర యాంగిల్ ఏమవుతుంది? ఇప్పుడే డిస్కస్ చేసాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి ప్రాపర్టీ? సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180. సో ఇది 120 అయింది అంటే ఇది ఏమవుతుంది? 60 degrees. ఇది 60 అయింది అంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏమవుతుంది? గుర్తుందా? ఏంటది కాన్సెప్ట్? కార్డ్. ఈ ఏసి అనేది ఇది ఒక కార్డ్ అనుకుంటే ఇది ఎలా ఉంది చూడండి, కార్డ్ కి ఒకే సైడ్ ఉన్నాయా? సో కార్డ్ కి ఒకే సైడ్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఏంటి? సర్కంఫరెన్స్ మీద ఉంది, పరిధి మీద ఉంది. సో పరిధి మీద ఉన్న కోణానికి కేంద్రం దగ్గర ఉన్న కోణం అనేది ఎలా ఉంటుంది? డబలా, రెట్టింపు ఉంటుందా? సో మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం ఈ మోడల్ గురించి. ఇది ఒక సర్కిల్, ఇది వచ్చేసి ఒక కార్డ్, ఇది వచ్చేసి ఒక కార్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ అనేది 30 degrees అయితే పరిధి మీద ఏర్పడే కోణం ఏమవుతుంది? పరిధి మీద ఏర్పడే కోణం ఏమవుతుంది అని చెప్పుకున్నాం. దీంట్లో హాఫ్ ఉంటుందా? లేదు. ఇంకా క్వశ్చన్ ఎలా ఇస్తాడు? సర్కంఫరెన్స్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ అనేది 15 degrees అయితే సెంటర్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ ఏమవుతుంది అంటున్నాడు. పరిధి మీద ఏర్పడ్డ కోణం 15 degrees అయినప్పుడు కేంద్రం వద్ద ఏర్పడ్డ కోణం ఏమవుతుంది? డబల్, రెట్టింపు అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో అసలు ఎలా వచ్చాయి ఈ వాల్యూస్ అనేది కూడా సేమ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ డ్రా చేసి మనం చూపించాం, రైట్? సో ఇక వచ్చేసిందా? ఇదెంత? 120 degrees. ఇది 120 degrees అయితే
సి అండ్ డి దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్, సి అండ్ ఏ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్స్ ఏమవుతాయి? ఈ యాంగిల్ ఏమవుతుంది చెప్పొచ్చా? ఎలా చెప్పొచ్చు చూడండి. ఓఏ ఈక్వల్స్ టు ఓసీనా? ఓఏ ఓసీలు ఎందుకు ఈక్వల్ అయినాయి అంటే సెంటర్ నుండి సర్కంఫరెన్స్ మీదకి లైన్ డ్రా చేస్తే దాన్ని మనం ఏమంటాం? రేడియస్, వ్యాసార్థం. ఇక్కడ కూడా సెంటర్ నుండి సర్కంఫరెన్స్ మీదకి లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటాం? వ్యాసార్థం. అంటే రేడియస్ అనేది సర్కిల్లో ఎక్కడైనా సరే ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుందా? అంటే ఓఏ ఈక్వల్స్ టు ఓసి అయింది అంటే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సినా? రైట్. సో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సి అంటే ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ 120 degrees అయితే రిమైనింగ్ యాంగిల్స్ సేమ్. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180 degrees. 180లో ఇది 120 పోతే రిమైనింగ్ ఎంత? 60. ఆ 60 అనేది ఈక్వల్ గా డివైడ్ అవ్వాలా? సో ఇది వచ్చేసి 30 degrees, అలానే ఇది వచ్చేసి 30 degrees. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏఓసి అంటున్నాడు. సో ఏఓసి వచ్చేసి 120 degrees రేషియో, ఇంకా ఓఏసి. సో ఓఏసి ఏ దగ్గర యాంగిల్ ఎంత ఉంది? 30 degrees. సో 31 సార్, 34 సార్. సో 4:1, దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సో బేసిక్గా ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉండాలి కాబట్టి కొంతమందికి కొంచెం డౌట్ రైజ్ అవ్వచ్చు. బట్ జామెట్రీ అనేది అరౌండ్ 35 hours ప్లస్ సెషన్ అనేది మనం యాప్లో డిస్కస్ చేయడం జరిగింది, విఎంఆర్ లాజిక్స్ యాప్లో. ఎందుకు అంటే కొన్నిసార్లు జామెట్రీ కనుక తీసుకుంటే దాని నుండి వెయిటేజ్ అరౌండ్ 18+ కూడా ఉంటుంది. ఒక్కోసారి మాక్సిమం క్వశ్చన్స్ దాని నుండి కూడా ఇస్తా ఉన్నాడు. సో అందుకనైతే జామెట్రీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ మొత్తంలో కనుక చూసుకుంటే జామెట్రీ అనేది వన్ ఆఫ్ ది టఫెస్ట్ టాపిక్స్. మీరు ఎక్కడ చూసుకున్నా సరే, ఏ యాప్లో చూసుకున్నా సరే ఇంత కంటెంట్ అనేది ఉండదు. ఎందుకు అంటే టఫ్ టాపిక్ కదా అని చాలా మటుకు ఏంటి అంటే హాఫ్ ఆఫ్ ది టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ అవర్స్ అరౌండ్ 35+ అనేది ఇచ్చాను. మీరు చాలా మంది చూసుంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. చూడకపోయి ఉంటే మాత్రం డిస్కరేజ్ అవ్వద్దు. అంటే నాకు ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రావట్లేవు కదా, నెక్స్ట్ వచ్చేవి ఇంకా టఫ్గా ఉంటాయి కదా అనే థాట్ వస్తుంది. వాటి కోసమే మనకి విఎంఆర్ లాజిక్స్ యాప్లో క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ అప్డేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్డేటెడ్ కంటెంట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి తగ్గట్టు మనం అప్డేటెడ్ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఆఫర్స్ని. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. Find the radius of a circle whose center is 3,2 and passes through the point -5,6. So ఇది passes through ఏమి ఇచ్చాడు చూడండి. సర్కిల్ ఏదైతే ఉందో దాని రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వృత్త వ్యాసార్థం కనుగొనండి అన్నాడు. ఇంకేమి ఇచ్చాడు? సెంటర్, కేంద్రం ఇచ్చాడు 3,2. ఆ 3,2 అనేది ఒక పాయింట్ త్రూ పాస్ అవుతుందంట. ఏంటది? -5,6. కోఆర్డినేట్ జామెట్రీలో డిస్కస్ చేసామా? సో ఇది ఒక సర్కిల్, సర్కిల్ ఇది వచ్చేసి సెంటర్. సో సెంటర్ ఇచ్చాడు అంటే 3,2. సో ఈ సెంటర్ అనేది 3,2. ఈ సెంటర్ అనేది ఏమవుతుందంట అంటే -5,6 అనే పాయింట్ త్రూ పాస్ అవుతుందంట. -5,6 అనే పాయింట్ త్రూ పాస్ అవుతుంది అంటే ఆ -5,6 అనేది ఏంటి? సర్కంఫరెన్స్ పైన ఉంటుందా? ఏమడిగాడు మనల్ని? రేడియస్ అంటున్నాడు, వ్యాసార్థం అంటున్నాడు. ఇప్పుడే ప్రీవియస్ క్వశ్చన్ లో డిస్కస్ చేసాం. రేడియస్ అంటే ఏంటి? సెంటర్ నుండి సర్కంఫరెన్స్ మీదకి లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఫామ్ అవుతుందో అదే మనకు కావాల్సిన రేడియసా? అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కి గల డిస్టెన్స్ ఏదైతే ఉందో, దూరం ఏదైతే ఉందో దాన్ని మనం రేడియస్ అంటామా? మరి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? 2 పాయింట్స్ x1 y1 అలానే x2 y2 అనే 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఏంటి? -5 మైనస్ x1 అంటే ఏంటి? 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి? 6 మైనస్ y1 అంటే ఏంటి? 2 హోల్ స్క్వేర్. సో -8 స్క్వేర్ అంటే ఏంటి? 64 ప్లస్ 6 - 2 4 స్క్వేర్ అంటే ఏంటి? 16. సో √64 + 16 ఎంత? √80. అయితే ఆప్షన్స్ కి వచ్చేసరికి √80 అనేది డైరెక్ట్ ఇవ్వకుండా ఇంకొంచెం సింప్లిఫై చేశాడు. సో ఇలా ఇచ్చినప్పుడు వీటిని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం. సర్ట్స్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ లో డిస్కస్ చేసాం. ఫస్ట్ ఈ 80ని ఏదైనా పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ గా రాయొచ్చా అనేది చూస్తాం. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి? 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, అలానే 4 స్క్వేర్ 16. సో వాటి పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ గా రాయొచ్చా అంటే డైరెక్ట్ కొంచెం క్యాలిక్యులేషన్స్ వస్తే 16 into 5 చేయొచ్చు. సో 16 into 5. 16 ఎందుకు రాశాను అంటే మనం ఆల్రెడీ యాప్లో డిస్కస్ చేసినట్టు స్క్వేర్ రూట్ లో ఒక వాల్యూ ఇచ్చాడు అంటే దాన్ని సాల్వ్ చేయాలి అంటే ఆ వాల్యూని పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ గా రాయాలి. సో అప్పుడు √16 అంటే ఏంటి? 4√5. లేదు మాకు 16 టేబుల్ రావట్లేదు అన్నప్పుడు ఏం రాస్తారు? 4 టేబుల్ రాయండి ఫస్ట్. సో దీన్ని ఏమని రాయొచ్చు? 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే కదా, సంపూర్ణ వర్గమే కదా. సో 4 into 20 నా. సో √4 అంటే ఏంటి? 2 into √20. ఈ √20 మళ్ళీ ఏమని రాయొచ్చు? ప్రోడక్ట్, పర్ఫెక్ట్ స్క్వేర్ ప్రోడక్ట్ గా రాయొచ్చా? ఎస్. అగైన్ 4 into 5. సో 2 into √4 వాల్యూ ఎంత? 2√5. సో 2 2s are 4√5 ఏనా? ఇదేనా మనకు వచ్చిన సొల్యూషన్? లేదు, ఇంత పెద్ద ప్రాసెస్ కూడా చెయ్యను. ఎందుకు అంటే కొన్నిసార్లు వాల్యూస్ కూడా పెద్దగా ఇస్తా ఉంటాడు అని చెప్పుకున్నాం. చాలా చాలా పెద్ద వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి వెతుక్కొని మల్టిపుల్ చేయడం కన్నా అక్కడ కూడా షార్ట్ కట్ డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √80 వచ్చింది. √80 అనేది డైరెక్ట్ అక్కడ లేదు, దాన్ని సింప్లిఫై చేసి ఇచ్చాడు. మరి అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏవైతే ఆప్షన్స్ ఇచ్చాడో ఆ ఆప్షన్స్ కి స్క్వేర్ చేస్తే సరిపోతుంది అని చెప్పుకున్నామా. ఫస్ట్ ఆప్షన్ దీన్ని స్క్వేర్ చేస్తున్నా. 2 స్క్వేర్ అంటే ఏంటి? 4. √5 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ క్యాన్సల్ 20. మనకేం రావాలి? వాల్యూ 80 రావాలి. సో స్క్వేరింగ్ చేస్తున్నా. 6 స్క్వేర్ అంటే ఏంటి? 36 ఇంటూ √5 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 5. సో ఇదేంటి? ఇది జస్ట్ 30 అనుకున్నా. 30 into 5 అంటే 150. 150 అంటే 80 కన్నా ఎక్కువ వస్తుందా? సో ఇది కూడా సాటిస్ఫై అవ్వట్లే. నెక్స్ట్ దీన్ని స్క్వేరింగ్ చేస్తే 4 స్క్వేర్ అంటే ఏంటి? 16 ఇంటూ √5 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో 5. సో 16 5s are 80. ఎస్, సాటిస్ఫై అయిందా? ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. రైట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x plus 1/4x equals to 3/2, then find the value of 8x³ plus 1/8x³ అంటున్నాడు. సో ఆల్జీబ్రాకి రిలేటెడ్ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు? x plus 1/4x equals to 3/2. Then 8x³ plus 1/8x³ అంటున్నాడు. రైట్. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడు కానీ ఆల్జీబ్రాకి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అసలు క్వశ్చన్ ఏం అడిగాడు అనే దాని మీద ఫోకస్ పెట్టమని చెప్పాను. 8x³ plus 1/8x³ అడిగాడు అంటే అక్కడ మనకి ఇవ్వాల్సింది ఏంటి? కోఎఫిషియంట్ ఏమి ఇచ్చాడు చూడండి. x ఇచ్చాడా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో మనకు క్వశ్చన్ అనేది ఉండాలి. రైట్. 8x³ plus 1/8x³ అన్నాడు అంటే ఇవ్వాల్సింది ఏంటి? 8 ని క్యూబ్ ఫార్మేట్ లో ఎలా రాస్తాం? దేని క్యూబ్ 8 అనేది? 2 క్యూబా? రైట్. అంటే 2x plus 1/2x ఇచ్చుంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం? 8x³ plus 1/8x³. ఎందుకు 2x ని క్యూబ్ చేస్తే ఏంటి? 2 ని క్యూబ్ చేస్తే 8, x ని క్యూబ్ చేస్తే x³ మనం యాప్ లో డిస్కస్ చేసాం. ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, 27x³ plus 1/27x³ అన్నాడు. మనకి ఇవ్వాల్సింది ఏంటి? 3x plus 1/3x. రైట్. ఎందుకు? 3x ని క్యూబ్ చేస్తే ఏంటి? 27x³ అవుతుంది, 3x హోల్ క్యూబ్ చేస్తే. రైట్. యాప్ లో డిస్కస్ చేసినట్టు ఇక్కడ మనం అడిగింది 8x³ plus 1/8x³ కాబట్టి మనకి ఇవ్వాల్సింది ఏంటి? 2x plus 1/2x. బట్ అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, 2x కి బదులు ఏమి ఇచ్చాడు? x అని ఇచ్చాడు. మరి 2x రావాలి అంటే x ని ఏం చేయొచ్చు? 2 తో మల్టిప్లై చేయొచ్చా? సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 తో మల్టిప్లై చేస్తున్నా అంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 తో మల్టిప్లై చేయాలా? ఎప్పుడు కానీ ఆల్జీబ్రాకి రిలేటెడ్ క్వశ్చన్స్ జస్ట్ క్వశ్చన్ మీద ఫోకస్ పెడతామని డిస్కస్ చేసాం. సో 2 into x 2x ప్లస్ 2 into 1/4x అంటే ఏంటి? 2/4x ఈక్వల్స్ టు 2 గెట్స్ క్యాన్సల్, విల్ గెట్ 3. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే 2 1s are 2 2s are క్యాన్సల్. అంటే ఏమొచ్చింది మనకి? 2x plus 1/2x ఈక్వల్స్ టు 3 నా. ఇదే కదా మనకి ఇవ్వాల్సిన ఫార్మేట్. సో 2x plus 1/2x ఈక్వల్స్ టు 3 అయితే 8x³ plus 1/8x³ ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? x plus 1/x ఈక్వల్స్ టు x plus 1/x ఈక్వల్స్ టు a అయితే x³ plus 1/x³ ఏమవుతుంది? ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది డిస్కస్ చేస్తాం.
బట్ ఫైనల్ గా ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఏ క్యూబ్ అక్కడ ప్లస్ ఉంది కాబట్టి సైన్ రివర్స్ మైనస్ 3a, రైట్? సో ఇప్పుడు ఏంటి 2x ప్లస్ 1/2x 3a అయితే 8x క్యూబ్ ప్లస్ 1/8x క్యూబ్ ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? a క్యూబ్ మైనస్ 3a. సో a అంటే ఏంటి ఇక్కడ 3. సో 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3. సో 3 క్యూబ్ అంటే ఏంటి 27 మైనస్ 3 3s are 9, దట్ ఈస్ 18. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్ ఉంది కాబట్టి లాస్ట్ కి మల్టిప్లై చేయట్లేను. బట్ డిఫరెంట్ కోఎఫిషియంట్స్ ఇచ్చినప్పుడు మాత్రం వాటిని మల్టిప్లై చేయాలి అనే పాయింట్ డిస్కస్ చేసాం. సో ఇంకా ఎవరైనా బేసిక్ గా అక్కడ ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ చూస్తేనే ఈ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయడానికి వస్తుంది. ఎందుకు అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటేనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. మీరు ఒక టాపిక్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాతనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ టెస్ట్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు సాల్వ్ చేయాలి. లేదు నేను డైరెక్ట్ ఇవి సాల్వ్ చేస్తా అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఏం చెప్తున్నాం అనేది కూడా అర్థం కాదు. సేమ్ కొరియన్ డ్రామా సిరీస్ లాగా అయిపోద్ది అనమాట. సో అందుకని మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రిపేర్ అవుతున్నారు అంటే అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ లో ఫస్ట్ రాయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా సిలబస్ మొత్తం కంప్లీట్ చేయండి. తర్వాత ఇక మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా సరే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, లేదు స్టేట్ గవర్నమెంట్ కి ప్రిపేర్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కడ దొరికితే అక్కడ వాటిని తీసుకోవాలి, సాల్వ్ చేయాలి. ఎక్కడైనా ఒక క్వశ్చన్ కనిపించిందా, ఆల్జీబ్రా చేశారు, ఆల్జీబ్రా క్వశ్చన్ వేరే ఎక్కడి నుండి అయినా రావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్కడి నుండి అడిగినా సరే దాన్ని మీరు సాల్వ్ చేసేలాగా ఉండాలన్నమాట. సో దానికోసమే మనకి విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆఫర్స్ వచ్చేసి 5th, 6th, 7th ఆగస్ట్ రోజు అవైలబుల్ గా ఉంటున్నాయి. ఈ 3 days ఆఫర్ ఏంటి అంటే మీరు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, అలానే ప్యూర్ మ్యాథ్స్ కానీ, సో వీటిల్లో ఏ సబ్జెక్ట్స్ అయినా సరే ఈచ్ సబ్జెక్ట్ కి జస్ట్ 9 రూపీస్ పే చేసి 7 days వ్యాలిడిటీతో మీరు క్లాసెస్ అనేవి పర్చేస్ చేయొచ్చు, రైట్? సో అక్కడ చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ చెప్పిన వాటికి సొల్యూషన్స్ అనేవి అసలు ఎలా చేసాము, కాన్సెప్ట్ ఏంటి అనేది అక్కడ క్లియర్ ఐడియా వస్తుంది. Here is the next question. Find the maximum value of A if A plus B plus C equals to 8 where B and C is greater than 0 and B is not equals to C అంటున్నాడు. సో A plus B plus C equals to 8 ఇచ్చాడు, A plus B plus C equals to 8 ఇచ్చాడు. అడుగుతుంది ఏంటి అంటే A అనే వాల్యూ ఏదైతే ఉందో దానికి మాక్సిమం వాల్యూ ఎంత పెట్టొచ్చు అంటున్నాడు. మాక్సిమం అంటే గరిష్టంగా, ఏకి గరిష్టంగా ఎంత వాల్యూ ఇవ్వచ్చు అని అడిగాడు, రైట్? ఇప్పుడు ఏకి మాక్సిమం వాల్యూ రావాలి అంటే బిఎన్సి వాల్యూస్ అనేవి ఎలా ఉండాలి చెప్పండి? మినిమం వాల్యూస్ ఉండాలా? సో ఏ వాల్యూ అనేది మాక్సిమం ఉండాలి అంటే బి వాల్యూ అలానే సి వాల్యూ అనేవి మినిమం తీసుకోవాలి, రైట్? అయితే బిఎన్సి వాల్యూస్ మినిమం అంటే ఎంత తీసుకుంటాం? బేసిక్ గా మినిమం అంటే లీస్ట్ వాల్యూ ఎంత? 0నా? ఇప్పుడు మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 8 యాపిల్స్ ఉన్నాయి, ఇక్కడ 8 ఇచ్చాడు కదా, 8 యాపిల్స్ ఉన్నాయి. సో ఏబిసి అనే 3 persons ఉన్నారు. సో ఆ ఏబిసి అనే 3 persons లో నేనేం చేయాలి అంటే ఏ అనే పర్సన్ కి మాక్సిమం యాపిల్స్ ఇవ్వాలి. మరి ఏ అనే పర్సన్ కి మాక్సిమం యాపిల్స్ అనేవి ఎన్ని ఇవ్వచ్చు? నా దగ్గర 8 ఉన్నాయి కాబట్టి 8 ఇవ్వచ్చా, రైట్? సో ఏకి 8 ఇస్తున్నా అంటే బికి సికి ఎంత ఇవ్వాలి? 0నా? ఏమి ఇవ్వట్లేనట్టే కదా. అంటే ఏ మాక్సిమం వాల్యూ అన్నాడు అంటే బికి సికి మినిమం వాల్యూస్ తీసుకోవాలి. మరి మినిమం వాల్యూ ఎంత అంటే 0 తీసుకోవచ్చు. బట్ క్వశ్చన్ లో మనకు ఒక కండిషన్ ఇచ్చాడు, ఆ కండిషన్ ఇవ్వకపోయి ఉంటే నేను 0s తీసుకుంటుండే. బట్ ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చాడు అంటే బి అండ్ సి వాల్యూస్ వచ్చేసి నాట్ ఈక్వల్ అంటున్నాడు, అలానే బి అండ్ సి వాల్యూస్ వచ్చేసి 0 కన్నా పెద్దవై ఉండాలి అన్నాడు. సో ఈ పాయింట్ కాసేపు పక్కన పెడితే ఇది ఇచ్చాడు అనుకుందాం, బి అండ్ సి వాల్యూస్ ఎలా ఉండాలి అన్నాడు? 0 కన్నా పెద్దవై ఉండాలి అన్నాడు. సో 0 కన్నా పెద్దవై ఉండాలి అంటే నేను ఇప్పుడు 0s తీసుకోవద్దు. మరి నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు? 1 తీసుకోవచ్చా? సో B1 తీసుకోవచ్చు, C1 తీసుకోవచ్చు. ఎప్పుడు అంటే క్వశ్చన్ ఇక్కడ వరకు ఇచ్చినప్పుడు మాత్రమే. క్వశ్చన్ ఇక్కడ వరకు ఇచ్చినప్పుడు B వాల్యూ 1, C వాల్యూ 1 తీసుకునేదాన్ని. అప్పుడు ఏ వాల్యూ ఏమయ్యేది? 6 అయ్యేది. బట్ నాకు లాస్ట్ లో ఒక పాయింట్ మెన్షన్ చేశాడు, ఏంటి అంటే B is not equals to C. మీరు B and C వాల్యూస్ ఏవైతే తీసుకుంటున్నారో ఆ 2 వాల్యూస్ అనేవి ఈక్వల్ గా ఉండొద్దు అన్నాడు. సో నేను ఇక్కడ 1 and 1 తీసుకుంటే ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయి. సో అందుకనే ఏంటి
ఇది ఈ లాజిక్ కూడా తీసుకోవద్దు. సో ఈక్వల్ అవ్వద్దు అంటే ఇప్పుడు ఏం తీసుకోవచ్చు, లీస్ట్ వాల్యూస్ లో ఒకటి 1 తీసుకుంటే ఇంకొకటి 2 తీసుకుంటామా, రైట్? సో ఇది 1 + 2 3 అయిపోతే ఇక ఏకి హైయెస్ట్ వాల్యూ ఏమవుతుంది, 5 అయినా. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. అంటే అక్కడ ఇచ్చిన కండిషన్స్ ని బట్టి మనం ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటాం. Here is the next question. If x equals to 1/12 into 13 plus 13 into 14 plus and so on plus 1/23 into 24. అలానే y వాల్యూ ఇచ్చాడు 1/36 into 37 plus 1/37 into 38 plus and so on plus 1/71 into 72. Find x by y అంటున్నాడు. చేసామా? ఎస్, యాప్లో చేసాం. సర్ట్స్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ నుండి. సో ఈ సర్ట్స్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ లో ఇలా సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా అడుగుతున్నాడు అనేసి డిస్కస్ చేసాం. మనం స్టార్టింగ్ లోనే ఈ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/1 into 2 plus 1/2 into 3 plus 1/3 into 4 plus and so on plus 1/99 into 100. ఈ క్వశ్చన్ రెగ్యులర్ కనిపిస్తుంది అని చెప్పాం. ఫార్ములా డిస్కస్ చేశాను. ఫార్ములా డిస్కస్ చేయడానికన్నా ముందు అసలు దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేసి నార్మల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాకే ఫార్ములా డిస్కస్ చేశాను. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాం కాబట్టి ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో ఫార్ములా ఏంటి, న్యూమరేటర్ అంటే ఏంటి, లవం బై డిఫరెన్స్ భేదం అంటే వేటికి మధ్యలో డిఫరెన్స్. ఈ డినామినేటర్ లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో 2 కాన్సిక్యూటివ్ వాల్యూస్ ఉన్నాయి కదా ఇక్కడ, వాటి డిఫరెన్స్ ఎంత ఉంది ఇంటూ 1/ఫస్ట్ టర్మ్ మైనస్ 1/లాస్ట్ టర్మ్. సో ఇది ఒక్కసారి ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు గుర్తొస్తుంది అన్న ఐడియాతోని బేసిక్ క్వశ్చన్ ఇచ్చాను. సో న్యూమరేటర్ అంటే ఏంటి, న్యూమరేటర్ మొత్తం ఏంటి 1 ఉందా, బై డిఫరెన్స్ అంటే ఏంటి, ఈ 1కి 2కి 2కి 3కి 3కి 4కి డిఫరెన్స్ ఎక్కడ చూసుకున్నా సేమ్ ఉంటుంది. ఎందుకు అంటే ప్రోగ్రెషన్ లో ఇస్తాడు, ఏపీలో ఇస్తాడు క్వశ్చన్. సో 1కి 2కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 1. సో 2 - 1. నెక్స్ట్ 1/ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నదాన్ని ఫస్ట్ టర్మ్ అంటాం. లాస్ట్ టర్మ్ అంటే ఏంటి, హైయెస్ట్ వాల్యూ. సో 1/1 మైనస్ 1/100. సో ఇదేనా మనం యూజ్ చేసిన ఫార్ములా, రైట్? సో ఇక్కడ సేమ్ అదే అప్లై చేస్తే ఎక్స్ వాల్యూ రావాలి అంటే న్యూమరేటర్స్ అన్ని ఏమున్నాయి 1 బై డిఫరెన్స్ ఎంత ఉంది, 13 - 12 చూసినా 14 - 13 చూసినా డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఇంటూ 1/ఫస్ట్ టర్మ్ ఏంటి 12 మైనస్ 1/లాస్ట్ టర్మ్ ఏంటి 24. సో నేను ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇన్ ద సేమ్ వే వై వాల్యూ చూస్తే న్యూమరేటర్ ఎలా ఉంది 1 బై డిఫరెన్స్ ఎలా ఉంది 36కి 37కి డిఫరెన్స్ ఎంత 1 ఇంటూ 1/ఫస్ట్ టర్మ్ ఏంటి 36 మైనస్ 1/లాస్ట్ టర్మ్ ఏంటి 72. సో సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి. సో 12కి 24కి ఎల్సిఎం ఏంటి 24. సో అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ డినామినేటర్ 12 ఉంది, ఎల్సిఎం 24 ఉంది కాబట్టి ఇంటూ 2 ఇంటూ 2నా. సో 2 - 1 దట్ ఈస్ 1/24. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 1/24. ఇన్ ద సేమ్ వే 36కి 72కి ఎల్సిఎం ఎంత 72. సో ఇదేమవుతుంది ఇంటూ 2 ఇంటూ 2నా. సో 1 ఇంటూ 2 2 - 1. సో దట్ ఈస్ 1/72. ఏమడిగాడు ఎక్స్ బై వై అంటున్నాడు. సో ఎక్స్ అంటే 1/24 డివైడెడ్ బై 1/72. సో ఇలా హోల్ డివిజన్ ఉంటే ఏం చేస్తామని చెప్పుకున్నాం, మల్టిప్లికేషన్ చేస్తామా. సో ఇక్కడ 1/24 ఉంది, తర్వాత ఇక్కడ హోల్ డివిజన్ ఉంది, హోల్ డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ రాస్తున్నాం. అప్పుడు నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది, రివర్స్ అవుతుందా. సో 1/72 కాస్త ఏమవుతుంది 72/1. సో 24 1s are 24 3s are. సో 3 that is option B is the answer. Here is the next question. If sin theta plus cosecant theta equals to 3, find the value of sin cube theta plus cosecant cube theta అంటున్నాడు. ఎలా చేస్తాం గుర్తుందా, sin theta plus cosecant theta equals to 3 ఇచ్చాడు, sin cube plus cosecant cube అంటున్నాడు. అరే ట్రిగ్నోమెట్రీ కదా, ఏం చేద్దాం థీటా యాంగిల్స్ తీసుకుందాం సబ్స్టిట్యూట్ చేద్దాం అంటారా. నో, ట్రిగ్నోమెట్రీకి రిలేటెడ్ క్వశ్చనే, బట్ దీన్ని మనం ఆల్జీబ్రాకి కన్వర్ట్ చేసుకున్నాం గుర్తుందా. ఎందుకు అని అంటే
సైన్ కొసెకెంట్ ఒకదానికొకటి రెసిప్రోకల్సా, విలోమాలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ థీటాని ఎక్స్ అనుకుంటే కొసెకెంట్ థీటా ఏమవుతుంది? 1/sin అంటే 1/x ఏనా, రైట్? సో సైన్ కొసెకెంట్ ఒకదానికొకటి రెసిప్రోకల్స్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ రెసిప్రోకల్స్ ఇస్తున్నాడు అని చెప్పుకున్నాం. సో సైన్ కొసెకెంట్, టాన్ కాట్, కాస్ సీకెంట్ ఇలా ఇచ్చాడు అంటే దాన్ని మనం ఆల్జిబ్రాకి కన్వర్ట్ చేస్తే సొల్యూషన్ చాలా ఈజీగా వస్తుంది అనేసి డిస్కస్ చేసాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది చూస్తే సైన్ థీటా ప్లస్ కొసెకెంట్ థీటా 3 అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3 అయితే సైన్ క్యూబ్ థీటా ప్లస్ కొసెకెంట్ క్యూబ్ థీటా అంటున్నాడు అంటే ఏమవుతుంది? ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబా? సో ఇప్పుడే కదా డిస్కస్ చేసాం ఈ ఫార్ములా. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు ఏ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది? ఏ క్యూబ్ మైనస్ 3 ఏనా? సో ఏ వాల్యూ ఎంత? 3. సో 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3. సో 3 క్యూబ్ అంటే ఏంటి? 27 మైనస్ 9 దట్ ఈస్ 18 ఇస్ ది ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ చూడగానే అది ట్రిగ్నోమెట్రీ లాగా కనిపిస్తుంది, బట్ సొల్యూషన్ ఎలా కన్వర్ట్ చేసాము అంటే ఆల్జీబ్రా మోడల్ కన్వర్ట్ చేస్తే సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ PQR S and T are the midpoints of PQ and PR respectively. సో PQR అనేది ఒక త్రిభుజం అంట. సో ఆ త్రిభుజం మీద S మరియు Tలు మధ్య బిందువులు అంట. దేనికి మధ్య బిందువులు అని అంటే PQ అనే భుజం పైన S అనేది మధ్య బిందువు, అలానే PR అనే భుజం పైన T అనేది మధ్య బిందువు. If angle QPR equals to 75 degrees, angle PRQ equals to 40 degrees, then find angle TSQ అంటున్నాడు. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఒక్కసారి డయాగ్రామ్ డ్రా చేసాము అంటే సొల్యూషన్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ PQR అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, PQR. సో ఈ PQR అనే ట్రయాంగిల్ లో S అనేది PQ మీద మిడ్ పాయింట్, T అనేది PR మీద మిడ్ పాయింట్, రైట్? నెక్స్ట్ టైం ఇచ్చాడు అంటే QPR. సో QPR అంటే ఏంటి? P దగ్గర యాంగిల్ వచ్చేసి 75 డిగ్రీస్ ఇచ్చాడు. అలానే PRQ, PRQ అంటే R దగ్గర యాంగిల్ 40 డిగ్రీస్ ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు అంటే TSQ. సో ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఎంత అని అడిగాడు, TSQ. సో S దగ్గర ఫామ్ అయిన యాంగిల్ ఎంత అని అడిగాడు, రైట్? సో ఫస్ట్ ట్రయాంగిల్ PQR అనుక చూస్తే P దగ్గర యాంగిల్ 75, R దగ్గర యాంగిల్ 40 డిగ్రీస్ అయితే Q దగ్గర యాంగిల్ ఏమవుతుంది? We know that sum of the angles of a triangle is 180 degrees. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీల. సో దాంట్లో ఇది 75 ప్లస్ 40 అంటే ఎంత? 115. సో ఈ 115 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి? 65 డిగ్రీసా? సో ఈ యాంగిల్ వచ్చేసి 65, రైట్? మనల్ని అడిగింది ఏంటి అంటే ఈ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం యాప్ లో డిస్కస్ చేసాం. ఇక్కడ ST అలానే QR అనేవి 2 ప్యారలల్ లైన్సా? ఇవి 2 ప్యారలల్ లైన్సా? అప్పుడు ఇదేమవుతుంది? ఇది ఒక ట్రాన్స్వర్సల్ లైనా, రైట్? సో ఇక్కడ యాంగిల్ 65 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది? చూడండి, ఇవి 2 ప్యారలల్ లైన్స్, ఇది వచ్చేసి ట్రాన్స్వర్సల్ లైన్. ఈ యాంగిల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 65 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది? మీకు ఒక షేప్ చూపించాను, ఈ రెండింటి సమ్ 180 డిగ్రీస్ అవుతుందా, రైట్? ఆ యాప్ లో డిస్కస్ చేసాం ఆ వాల్యూస్ ఎలా వచ్చాయి అనేసి కూడా. లేదు అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ లో కూడా చూడొచ్చు. కరెస్పాండింగ్ యాంగిల్ అంటే ఏంటి? ప్యారలల్ లైన్స్, ఇవి 2 ప్యారలల్ లైన్స్, ఇది వచ్చేసి ట్రాన్స్వర్సల్ లైన్, తిర్యక రేఖ. సో తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్న ఒక ఇంటీరియర్ యాంగిల్, ఒక ఎక్స్టీరియర్ యాంగిల్, ఒక అంతర కోణం, ఒక బాహ్య కోణం అనేది వాటిని ఏమంటామంటే మనం కరెస్పాండింగ్ యాంగిల్స్, సదృశ్య కోణాలు అని పిలుస్తా ఉన్నాం. సో సదృశ్య కోణాలు అంటే ఏంటి అంటే తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్న ఇదేంటి? బాహ్య కోణం, ఇది ఒకటి వచ్చేసి అంతర కోణం. సో ఈ బాహ్య కోణం, అంతర కోణాలని మనం ఏమంటున్నాం? సదృశ్య కోణాలు. మరి సదృశ్య కోణాలు ఏమవుతాయి? సమానం అవుతాయి. బట్ ఇక్కడ అంత లెంత్ కూడా కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ షేప్ ఈజీ గుర్తుంటుంది అని చెప్పుకున్నాం. ఈ రెండింటి సమ్ 180 డిగ్రీస్ అనేసి. సో ఇది 65 అయింది అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఏమవ్వాలి? 115 డిగ్రీస్. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో డైలీ ఒక హోంవర్క్ గురించి డిస్కస్ చేశాం కదా. సో హోంవర్క్ క్వశ్చన్ అనేది మరీ లెంతీగా ఏమి ఇవ్వట్లేను, ఈజీ లెవెల్లోనే ఇస్తా ఉన్నాను. సో ఇది రేపు హోంవర్క్ క్వశ్చన్ అనమాట. సో దీని సొల్యూషన్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ అలానే మర్చిపోకండి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఆన్సర్స్ అనేది ఎవరు కమెంట్స్ లో పెట్టట్లేరు. ఓన్లీ హోంవర్క్ క్వశ్చన్ ఏదైతే ఇచ్చానో దాని ఆన్సర్ మాత్రమే కమెంట్స్ లో పెడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ లో ఎన్ని సాల్వ్ చేయగలుగుతున్నారు, మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది కూడా పెట్టండి.
అప్పుడే మీకు ఐడియా వస్తుంది మీరు ఏ లెవెల్లో ఉన్నారు, ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉంది అనేది తెలుస్తుంది, రైట్? Here is the last question for today's session. Find the value of square root of minus square root of 5 plus root over 5 plus 8 square root of 9 plus 4 root 5. సో ఎలా సాల్వ్ చేస్తాం ఈ మోడల్ క్వశ్చన్స్? రైట్ సైడ్ నుండి సాల్వ్ చేసుకుంటూ వస్తామా? సో దీన్ని సాల్వ్ చేయాలా ఫస్ట్? మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చెప్పండి? రూట్ ఓవర్ 9 ప్లస్ 4 రూట్ 5 ఏంటి ఫార్మేట్ ఏంటి? స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూటా? సో స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఉంది అంటే ఐదర్ ఇట్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేరా? సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి కన్వర్ట్ అవుతుంది. అండ్ స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద పెడతాం? ఈ స్క్వేర్ రూట్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తామా? సో ఇది ఎలా కన్వర్ట్ అవ్వాలి? 2ab ఇలా కన్వర్ట్ అవ్వాలా? సో ఇక్కడ 4 ఉంది, 4 ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ రూట్ 5. ఎందుకు అంటే ఈ స్క్వేర్ రూట్ లో ఉన్న వాల్యూ ఎప్పుడు కానీ ఆ వాల్యూ మొత్తం కూడా మనకి 2ab ఫార్మాట్ కి కన్వర్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇది ఏ ఇది బి అనుకుంటే ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సమ్ అనేది ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్న వాల్యూకి ఈక్వల్ అవ్వాలని చెప్పుకున్నాం, రైట్? అవుతుందా మరి అంటే ఏ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఏంటి 4 ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే ఏంటి 5. సో 4 ప్లస్ 5 ఎంత 9. సాటిస్ఫై అయింది కదా? అంటే ఇప్పుడు దీని సొల్యూషన్ అనేది ఏమవుతుంది? 2 ప్లస్ రూట్ 5 ఏ ప్లస్ బినే కదా. ఎందుకు అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది, పైన స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది అని చెప్పుకున్నాం 2 ప్లస్ రూట్ 5. సో ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా రెగ్యులర్ గా అడుగుతున్నాడు అనేసి యాప్ లో డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి రూట్ ఓవర్ 8 ప్లస్ 2 రూట్ 15 గుర్తుందా? దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ ఫార్మేట్ గుర్తుపట్టడం ఇంపార్టెంట్. స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఇచ్చాడు. సో స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఇచ్చాడు అంటే అది ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి కన్వర్ట్ అవ్వాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ స్క్వేర్ రూట్ ఉన్న వాల్యూ. ఇది ఎప్పుడు కానీ ఎలా కన్వర్ట్ అవ్వాలి అంటే 2ab. సో ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ రూట్ 15 ఏమని రాయొచ్చు? రూట్ 5 ఇంటూ రూట్ 3నా? లేదు మీరు ఇలా ఎందుకు రాస్తున్నారు అంటే ఇంకొక వేలో ఎలా రాయొచ్చు అంటే రూట్ 1 ఇంటూ రూట్ 15 కూడా రాయొచ్చు కదా. ఎస్ ఆఫ్ కోర్స్ రాయొచ్చు. బట్ అలా రాయడం వల్ల ఇది నేను ఏ ఇది బి అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఏమవ్వాలని చెప్పుకున్నాం? స్టార్టింగ్ లో ఏదైతే వాల్యూ ఉందో దానికి ఈక్వల్ అవ్వాలా? సో ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది 1 ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి 15. సో 1 ప్లస్ 15 16. బట్ అక్కడ ఇచ్చింది 8. సో సాటిస్ఫై అవ్వట్లేదు. సో అప్పుడు రూట్ 15 ఇంకేం కన్వర్ట్ చేయొచ్చు? రూట్ 3 ఇంటూ రూట్ 5 కి కన్వర్ట్ చేయొచ్చా? సో దీన్ని నేను ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 3 ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత 5 దట్ ఈస్ 8. సో స్టార్టింగ్ ఏదైతే వాల్యూ ఉందో దానికి టాలీ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు దీని సొల్యూషన్ ఏమవుతుంది? రూట్ 3 ప్లస్ రూట్ 5 ఏ ప్లస్ బినే కదా, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి, రైట్? సో ఇప్పుడు దీని వాల్యూ ఏమొచ్చింది అంటే 2 ప్లస్ రూట్ 5. ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి 2 ప్లస్ రూట్ 5 వచ్చింది. దానికి ముందు ఏమి ఇచ్చాడు అంటే 8 ఇచ్చాడు. మళ్ళీ స్క్వేర్ రూట్ ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 8 ఇంటూ 2 ప్లస్ రూట్ 5. సో ఫస్ట్ బ్రాకెట్స్ అనేవి ఓపెన్ చేస్తే 5 ప్లస్ 8 2 ఆర్ 16 ప్లస్ 8 ఇంటూ రూట్ 5 అంటే ఏంటి 8 రూట్ 5. సో 5 ప్లస్ 16 ఎంత 21. సో రూట్ ఓవర్ 21 ప్లస్ 8 రూట్ 5 ఇదే ఫార్మేట్ లో ఉంది. అగైన్ స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూటా అంటే ఒక్కసారి ఆ ఫార్మేట్ అనేది వచ్చింది అంటే సొల్యూషన్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో రూట్ ఓవర్ 21 ప్లస్ 8 రూట్ 5. సో స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఉంది అంటే ఇట్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈదర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి కన్వర్ట్ అవుతుంది. సో దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? స్క్వేర్ రూట్ దగ్గర ఉన్న వాల్యూ మీద. ఇది ఎలా కన్వర్ట్ అవ్వాలి? 2ab నా. సో ఇప్పుడు 8 ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 4 ఇంటూ రూట్ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ అనేది ఇక్కడ స్టార్టింగ్ లో ఉండే వాల్యూకి ఈక్వల్ అవ్వాలా? ఏ స్క్వేర్ అంటే ఎంత 16 ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి 5. సో 16 ప్లస్ 5 21 సాటిస్ఫై అయింది. అంటే ఇప్పుడు దీని సొల్యూషన్ ఏమవుతుంది?
a ప్లస్ బీనా అంటే 4 ప్లస్ రూట్ 5 ఎస్. సో ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం సొల్యూషన్ ఎంత వచ్చింది అంటే 4 ప్లస్ రూట్ 5. ముందేముంది చూడండి ప్లస్ మైనస్ రూట్ 5. మళ్ళీ దాని పైన ఏముంది రూట్ ఓవర్ ఉంది. సో ప్లస్ రూట్ 5 మైనస్ రూట్ 5 క్యాన్సల్, మిగిలింది ఏంటి రూట్ 4. రూట్ 4 నథింగ్ బట్ 2, దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో ఇవి మనకి డే 3 నుండి ప్యూర్ మ్యాథ్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్. హోంవర్క్ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఇది ఈజీ క్వశ్చన్, చాలా చాలా బేసిక్ క్వశ్చన్ అనమాట. దీని సొల్యూషన్ అనేది కమెంట్ సెక్షన్ లో పెట్టండి, రైట్. అండ్ ఆఫర్స్ అనేవి 5th, 6th, 7th ఆగస్ట్ 3 days కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ 3 subjects కూడా ఈచ్ సబ్జెక్ట్ మీరు 9 rupees పెట్టేసి 7 days వ్యాలిడిటీతో కొనొచ్చు విత్ అప్డేటెడ్ కంటెంట్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.